నన్నెందుకు ప్రశాంతంగా ఉండనివ్వరు? నాకు చాలా పనుంది. అక్కడ గాంధీ గారు చచ్చిపోతుంటే ఈ పెద్ద మనిషి ప్రశాంతత కోరుతున్నాడు. మీరోసారి పూనా వెళ్లి మహాత్ముని కలుసుకోవచ్చుగా. ఎందుకు? నేను అనుకున్నది ఆయనతో చెప్పాను. నన్ను పనిచేసుకునివ్వండి. నాకు రేపు కోర్టులో ఓ ముఖ్యమైన కేసు ఉంది. గాంధీ గారి ప్రాణాల కంటే నీకు సంపాదనే ముఖ్యమైపోయిందా? మేడం పెరిన్ అండ్ మిస్టర్ సర్కార్, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలియడం లేదు. మీ నాయకులు రోజు గడవడం కోసం దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ నేను పని చేయకపోతే నేను నా కుటుంబంతో సహా పస్తులుంటాను. దయ్యుంచి నన్ను వదిలేయండి. డాక్టర్ అంబేద్కర్, మహాత్ముని ప్రాణాలు ఎలాగైనా కాపాడమని మాకు ప్రపంచం నలుమూల నుంచి టెలిగ్రామ్లు వస్తున్నాయి. మహాత్ముని ప్రాణాలు కాపాడాల్సిందే, కానీ మమ్మల్ని ఎందుకు నిర్బంధిస్తారు? గాంధీజీ ప్రాణాన్ని మా వాళ్ల కోరికలకి పరంగా ఎందుకు పెడతారు? నన్ను దీపపు స్తంభానికి ఉరేసిన గాంధీ ప్రాణాలు కాపాడడానికి